హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు మార్కెట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. ఇన్వెస్ట్‌మెంట్‌లో రెగ్యులర్‌గా మనకు 2 పదాలు ఎక్కువగా వినిపిస్తాయి. దాంట్లో మొదటిది స్టాక్ మార్కెట్ అయితే రెండోది మ్యూచువల్ ఫండ్. సో, ఈరోజు మన కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్. సో, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? అది ఎలా వర్క్ చేస్తుంది? అవి ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయనేది తెలుసుకుందాం. సో, ఫస్ట్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో ఒక సింపుల్ అండ్ ఈజీ ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫర్ సపోజ్ మీరు హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ మీకు మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే మీ ఓన్ కార్‌లో, మీ ఓన్ డెసిషన్స్‌తో, మీ ఓన్ రూట్‌లో హ్యాపీగా డెస్టినేషన్‌ని రీచ్ అవ్వచ్చు. సెకండ్ ఆప్షన్ మీకు డ్రైవింగ్ సరిగ్గా రాదు అండ్ కరెక్ట్ రూట్ కూడా తెలీదు. అప్పుడు మీరేం చేస్తారు? ఒక ప్రొఫెషనల్ డ్రైవర్‌ని అపాయింట్ చేసుకొని అండ్ తన ద్వారా బెంగుళూరుకి రీచ్ అవుతారు. సో, ఇక్కడ ఆ డ్రైవర్ తన ఓన్ డ్రైవింగ్ స్కిల్స్‌తో తన ఓన్ డెసిషన్‌తో ఏ స్పీడ్‌లో వెళ్ళాలి, ఎక్కడ స్టాప్ చేయాలి అని తనకన్నీ పర్ఫెక్ట్‌గా తెలిసుంటుంది. అండ్ సేఫ్‌గా మిమ్మల్ని ఫైనల్ డెస్టినేషన్‌కి చేరుస్తాడు. సో, సేమ్ స్టాక్ మార్కెట్ అండ్ మ్యూచువల్ ఫండ్‌లోనూ అంతే. ఒకవేళ మీకు మార్కెట్‌లో మంచి నాలెడ్జ్ ఉండి, సరైన ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ తీసుకుంటూ, రిస్క్‌ని మేనేజ్ చేస్తూ, మీ పోర్ట్‌ఫోలియో పర్ఫార్మెన్స్‌ని ట్రాక్ చేస్తూ, స్టాక్ మార్కెట్‌లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు మార్కెట్‌లో సరైన నాలెడ్జ్ గాని, టైం లేకున్నా మీరు మ్యూచువల్ ఫండ్‌లో సేఫ్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో, మ్యూచువల్ ఫండ్ ఆర్ ఏఎంసీ. ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈ ఏఎంసీ అనేది ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌ని అపాయింట్ చేసుకుంటుంది. ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్టర్స్ యొక్క మనీని పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేస్తాడు. అండ్ తన స్మార్ట్ డెసిషన్స్‌తో స్టాక్స్‌ని కానీ, బాండ్స్‌ని కానీ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది తన తెలివితేటలతో రిస్క్‌ని మేనేజ్ చేస్తూనే మంచి రిటర్న్స్‌ని జనరేట్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి వై మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో, ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఎస్టాబ్లిష్ చేశారంటే, మెయిన్ రీజన్స్ వచ్చేసి స్మాల్ ఇన్వెస్టర్స్‌కి హెల్ప్ చేయడానికి. సో, స్మాల్ ఇన్వెస్టర్స్ దగ్గర సరైన డబ్బు లేనందువలన వాళ్ళు సరైన స్టాక్స్, ఎక్కువ మొత్తంలో స్టాక్స్ గాని, బాండ్స్ గాని కొనలేరు. సో, మ్యూచువల్ ఫండ్ అనేది చిన్న అమౌంట్‌తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లైక్ మన ఇండియాలో రూ. 100 మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. మోస్ట్ ఇన్వెస్టర్స్ దగ్గర సరైన టైం గాని, ఎక్స్‌పర్టైజ్డ్ రిసర్చ్ అనేది ఉండదు. ఒక మంచి రిసర్చ్ అనేది చేయలేకపోతారు. బాండ్స్‌లో కరెక్ట్ స్టాక్స్ అండ్ బాండ్స్ కొననీకి. మ్యూచువల్ ఫండ్స్ అనేటివి ఎక్స్‌పీరియన్స్ ఫండ్ మేనేజర్ ఉంటాడు. అండ్ అతనే రిసర్చ్ చేసి అతనే మంచి మానిటర్ చేస్తూ మార్కెట్స్‌ని మన కోసం ఇన్వెస్ట్ చేస్తాడు గదా! సో, అలా రిస్క్‌ని గూడా రిడ్యూస్ అవుతుంది. డైవర్సిఫికేషన్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్‌లో. సో, మన రూ. 100 అయినా గూడా డైవర్సిఫికేషన్ అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్‌లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ లిక్విడిటీ అనేది ఎక్కువుంది. సో, వాల్యూమ్స్ మీరెప్పుడైనా బయింగ్ అండ్ సెల్లింగ్ అని ఈజీగా జేసుకోవచ్చు. వేరే రియల్ ఎస్టేట్‌లో అయినా, ఫిక్స్డ్ ఎఫ్‌డిలో అయితే అది ఫ్లెక్సిబుల్‌గా ఉండదు. సరైన లిక్విడిటీ అనేది ఉండదు. మ్యూచువల్ ఫండ్‌లో మీరెప్పుడైనా ఈజీగా బై అండ్ సెల్లింగ్ జేయొచ్చు. అండ్ ఇది ఒక ఎకనామిక్ గ్రోత్‌కి సపోర్ట్ చేస్తుంది. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో, మనకి ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ ఫండ్స్. రెండోది డెట్ ఫండ్స్. తర్వాత హైబ్రిడ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్. సో, ఫస్ట్ ఈక్విటీ ఫండ్స్ అంటే ఏంటి? ఈక్విటీ ఫండ్స్ అంటే ఏదైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసామో మనం, ఆ మనీని స్టాక్ మార్కెట్‌లో పెడతారు. రిస్క్ అనేది ఎక్కువుంటుంది. అలాగే రిటర్న్స్ కూడా చాలా ఎక్కువొస్తాయి. ఇంకా డెట్ ఫండ్స్ అనేటివి బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, గవర్నమెంట్ బాండ్స్ గాని, కార్పొరేట్ బాండ్స్ కానీ, మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు. సో, అక్కడైతే రిస్క్ అనేది చాలా తక్కువుంటుంది. అలాగే రిటర్న్స్ కూడా తక్కువనే వస్తాయి. హైబ్రిడ్ ఫండ్స్ అంటే మిక్స్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెబ్ట్. అంటే హైబ్రిడ్ ఫండ్స్‌లోనే మనకి మీనింగ్ ఉంది. సో, ఇక్కడ ఈక్విటీలో కొంత ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే డెట్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. దాన్నే హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్‌లో ఉన్న ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ నిఫ్టీ 50, సెన్సెక్స్, నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 200 ఈ విధంగా ఇండెక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌ని ఇండెక్స్ ఫండ్స్ అంటారు. అండ్ స్టాక్ మార్కెట్‌కి మరియు మ్యూచువల్ ఫండ్‌కి ఉన్న కీ డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్‌లో మీ ఫండ్‌ని మీరే మేనేజ్ చేసుకోవాలి. కానీ మ్యూచువల్ ఫండ్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ ఫండ్‌ని మేనేజ్ చేస్తాడు. స్టాక్ మార్కెట్‌లో మీ స్టాక్స్‌ని డైవర్సిఫై చేసుకోకపోతే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్‌లో మీ ఫండ్స్ ఆల్రెడీ డైవర్సిఫై చేయడం వల్ల రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ స్టాక్ మార్కెట్‌లో మీరు ఒక మంచి స్టాక్స్‌ని బై చేయాలంటే
చాలా ఎక్కువ అమౌంట్ అనేది అవసరం పడుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్‌లో ఒక ₹100 కూడా SIPని స్టార్ట్ చేయవచ్చు. ఇకపోతే ఫీజ్ అండ్ చార్జెస్‌ని చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్‌లో బ్రోకరేజ్ ప్లస్ ఎస్టీటీ ప్లస్ అదర్ చార్జెస్ అని చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ మ్యూచువల్ ఫండ్‌లో డైరెక్ట్ ప్లాన్ తీసుకుంటే ఓన్లీ ఎక్స్‌పెన్స్ రేషియో ఉంటుంది. అది కూడా చాలా తక్కువలో 0.5-1% అరౌండ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.